అర్చక జై జై అర్చక ఈరోజు ఉమ్మడి వెలగటూరు మండలం మరియు ఎండపల్లి మండల ఉభయ మండలాల మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 రోజుల క్రితం గాంధీ భవన్ సాక్షిగా రాష్ట్ర ఐసీసీల అధ్యక్షుడిగా కవంపల్లి సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. శుభ పరిణామం అది. ఆ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి బ్రాహ్మణులను పిలిచి జ్యోతి ప్రజ్వలన చేయించి అలాగే వారికి వేద ఆశీర్వచనం ఇప్పించడం జరిగింది. ఆ సమావేశంలో అందరూ మాట్లాడుతూ అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే గారైనటువంటి మందల సామిల్ గారు మాట్లాడుతూ ఇదివార దాకా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, వాడు లాకొడుకు అన్నాడా ఇంకేమన్నాడా అని తెలియదని బ్రాహ్మణుడు అలాగే వేదాలను కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. సరే అని మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పటికీ మరలా సాయంకాలం అదే గాంధీ భవన్ లో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి అయితే అన్నాను అని ఏదో చిన్న తూతు మంత్రంలాగా క్షమాపణ చెప్పకుండానే ఆ మీటింగ్ ముగిసింది. సరే అని మేము ఊకున్నప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ అసెంబ్లీ ప్రాంగణంలో కవంపల్లి సత్యనారాయణ గారు వారు మాట్లాడినటువంటి మాటలు సమర్థిస్తూ అవునండి, మా యొక్క కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క హిందుత్వానికి మీ భావజాలాలు సరిపోవు, మా అన్నీ కూడా సెక్యులర్ భావజాలాలని అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడడం జరిగింది. కనుక అయ్యా, మీరు ఒక వైద్యుడు, ఒక మంచి మేధావని మా దృష్టిలో ఉంది, మీ గురించి మంచిగా విన్నాం. మీరు ఆ మాటలు సమర్థిస్తారని అనుకోలేదు. మేము వైద్యో నారాయణో హరిహని అంటే ఒక డాక్టర్ గారిని వైద్యంలో నారాయణలో చూసుకుంటాం కనుక మీరు బేషరతుగా తప్పకుండా వారి సామల్ గారితో తప్పకుండా మీరు క్షమాపణ చెప్పించాలి. లేకుంటే తప్పకుండా 2 రోజుల తర్వాత మేము సామేల్ గారి క్యాంపు కార్యాల ముట్టడిని ఏర్పాటు చేస్తాము. తప్పకుండా బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాలని హిందూ ధర్మానికి అలాగే అర్చకులకు పురోహితులందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. జై అర్చక.